చూసినా కోలీవుడ్ స్టార్ హీరో ఇంకా హీరోయిన్ త్రిష ప్రేమ గురించే మాట్లాడుకుంటున్నారు కదా. ఒకవైపు విజయ్ త్రిష ఒక ఫంక్షన్ కి అటెండ్ కావటం, ఇంకోవైపు విజయ్ భార్య సంగీత ఆరోపణలు, ఇలా రోజుకో న్యూస్ ఉంటూనే ఉంది. అయితే ఇప్పుడు మేం చెప్తున్న లేటెస్ట్ న్యూస్ వింటే గుండె గుబేలే. ఏంటో తెలుసా? తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలలో ఒకరైన విజయ్ ఇటీవలి కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల పరంగా మాత్రమే కాదు, రాజకీయాలు ఇంకా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తల వల్ల కూడా ఆయన పేరు తరచుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు విజయ్ చుట్టూ చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కరూర్ ప్రాంతంలో జరిగిన తొక్కిసలాట ఘటన, అలాగే ఆయన కొత్త సినిమా జననాయగన్ విడుదల వాయిదా పట్టం వంటి విషయాలు ఇప్పటికే వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు కూడా అదే స్థాయిలో చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ కుటుంబం విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. కొద్ది రోజుల క్రితం ఆయన భార్య సంగీత తమ వివాహ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిందని వార్తలు వినిపించాయి. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద చర్చ మొదలైంది. ఆ సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. తన భర్త విజయ్ ఒక హీరోయిన్ తో సంబంధం పెట్టుకున్నారని, తనకు న్యాయం జరగకపోతే ఆ విషయాన్ని బయట పెడతారని చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఈ వివాదం మరింతగా చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో మరో సంఘటన ఈ వార్తలకు మరింత ఊపునిచ్చింది. ప్రముఖ నటి త్రిష, విజయ్ ఇటీవల ఒకే కారులో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు ఇద్దరూ కలిసి ఒకే కారులో రావటం అక్కడున్న వారు వీడియోగా చిత్రీకరించారు. ఆ వీడియో క్షణాల్లోనే సోషల్ మీడియాలో విస్తరించి పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటికే విజయ్ త్రిష మధ్య ఉన్న బాండ్ గురించి వస్తున్న ఊహాగానాల మధ్య ఈ ఘటన మరింత ఆసక్తిని రేకెత్తించింది. దీనికి తోడు మరో వార్త కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. విజయ్ త్రిష త్వరలో వివాహం చేసుకునే అవకాశం ఉందని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం విజయ్ ఆయన భార్య సంగీత మధ్య విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తున్నట్లు సమాచారం. కోర్టు నుంచి తుది తీర్పు వచ్చే వరకు విజయ్ మరో పెళ్లి చేసుకోవడం చట్టపరంగా సాధ్యం కాదు. అందుకే ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండాలని నిర్ణయించుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విడాకుల విషయానికి వస్తే విజయ్ సంగీత మధ్య చర్చలు జరిగాయని, ఈ నేపథ్యంలో ఆమెకు భారీ మొత్తంలో భరణం ఇవ్వాలని ఒప్పందం జరిగిందని కూడా కొన్ని మీడియా కథనాలు చెప్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం ఆమెకు దాదాపు 250 కోట్ల రూపాయలు భరణంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా విజయ్ రాజకీయ భవిష్యత్తు గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల ఆయన స్థాపించిన పార్టీ టీవీకే ద్వారా రాజకీయాల్లో తరచుగా పాల్గొంటున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు రాజకీయంగా ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని వర్గాలు చెప్తున్న ప్రకారం విజయ్ ఎన్నికలకు ముందే త్రిషతో తన సంబంధాన్ని అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరికొంతమంది అయితే ఇది రాజకీయంగా ఆయనకు ప్లస్ అవుతోందా లేదా అనే విషయంపై చర్చిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే త్రిష కూడా టీవీకే పార్టీ తరపున భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావచ్చని ప్రచారం జరుగుతోంది. ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కూడా ఆమె పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో గతంలో సినీ నటులు పెద్ద పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంజి రామచంద్రన్, జె జయలలిత లాంటి ప్రముఖులు సినిమా నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని నడిపించారు. అదేవిధంగా విజయ్ కూడా భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో కీలక నేతగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక విజయ్ త్రిష జంట విషయానికి వస్తే వీరిద్దరూ కలిసి ఇప్పటికే అనేక విజయవంతమైన సినిమాల్లో నటించారు. ముఖ్యంగా గిల్లీ, తిరుపాచి, అలాగే ఇటీవల వచ్చిన లియో వంటి సినిమాలు ప్రేక్షకుల వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఈ జోడీకి అభిమానుల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. మొత్తానికి విజయ్ వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్, అలాగే రాజకీయ ప్రయాణం, ఈ 3 అంశాలు ప్రస్తుతం ఒకేసారి చర్చకు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదాలు ఎలా మలుపు తిరుగుతాయి, విజయ్ తీసుకునే నిర్ణయాలు ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపుతాయి అనే విషయాలు ఇప్పుడు తమిళ సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.